హలో దోస్తు ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ వాళ్ళందరూ బాగున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొత్త ప్రోడక్ట్ అయితే రివ్యూ చేస్తున్నాను. సో ఆ ప్రోడక్ట్ ఏంది ఏమనేది మీకు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. సో మనకి బెస్ట్ అండ్ ప్రైస్లో ఇదైతే లభించింది. ప్రతి ఇంట్లో మనకు ఈ వర్షాకాలంలో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. సో దాని గురించి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఎవరైతే మన ఛానల్లో కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్లో అంతా ప్రొడక్ట్ రివ్యూస్ అయితే చిన్న చిన్న లో ప్రైస్లో మీకు రివ్యూస్ అయితే చేస్తాను. దాన్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు. మన లింక్ కూడా ఇస్తాను. నేను జాగ్రత్తగా ఎక్కువ అయితే మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇది 3 అయితే ఎక్కువ ట్రస్ట్ చేస్తాను. దీని నుంచి అయితే మనకు చాలా ప్రొడక్ట్స్ అయితే నేను తెప్పిస్తుంటాను. సో మీకు కూడా షేర్ చేస్తాను. సో ఇదైతే మా ఇంటి కోసం తెప్పించాను. సో అదే ప్రోడక్ట్ ఏంటో అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీషో నుంచి అయితే తెప్పించాను. సో ఇదైతే మస్కిటో నెట్. సో మస్కిటో నెట్ అంటే మన బెడ్ కోసం కాదు, విండోస్ కోసం. సో ఈ వానాకాలంలో మస్కిటోస్, దోమలు, పురుగులు, బల్లులు సంథింగ్ మనకి విండోస్ నుంచి వస్తుంటాయి బయట నుంచి. సో దాన్ని కవర్ చేయడానికి ఇది మా ఇంటి కోసమే తెచ్చాను. హాల్లో పెట్టడానికి 4x5 ఫీట్, 4 ఫీట్ అండ్ 5 ఫీట్ విడ్త్ అండ్ హైట్. సో దాన్ని బట్టి తెప్పించాను. సో నాదైతే 3.5 అండ్ 4.5 ఉంది. సో హాఫ్ ఇంచ్ ఎక్కువనే తెప్పించాను. సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో ఎలా వచ్చింది ఏంది అనేది మనకు దీన్ని బట్టి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్రే కలర్లో అయితే నెట్ వచ్చేసింది. ఇది అంతా గ్రే కలర్ మంచిగా ఉంది. వైట్ ఉంటే కొంచెం డస్ట్ తొందరగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి వెరికో, అది ఏమంటారు దాన్ని. సో ఇది మనతో పాటు వెల్కో హుక్ తోటి వచ్చింది. వెల్కో మనం ఇట్లా అంటించడానికి వెల్కో టేప్ అని కూడా అంటారు దీన్ని. సో దీనికి వెల్కో హుక్ అండ్ లూప్ అనేది దీన్ని ఆల్రెడీ ఇక్కడ స్టిచ్చింగ్ చేసి ఉంది. సో మన టైలర్ స్టిచ్చింగ్ చేసి అయితే ఉంది. సో ఇది మనకు సెకండ్ ఇక్కడ టేప్ తీసేసి ఇది మన విండోస్కి అంటించాలి. సో అంటించినాక మీరు జస్ట్ ఏం చేయలేదు. ఇక్కడ ఇది వెరుకోది వన్ సైడ్, దీనికి ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేసి ఉంది. జస్ట్ దీన్ని అంటించేసి ఇక్కడ మీకు స్టిక్కర్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్లో. ఇది టేప్ తీసేసేయాలి. ఇది ఈ టేప్ ఇట్లా తీసేస్తే మీకు ఇది స్టిక్కీ అవుతుంది అంటే ఇది అతుకుంటుంది అనమాట. సో ఇది మన విండోకి వుడ్కి అతికించాలి. దాన్ని బట్టి అతికించినాక మీరు ఇంకా స్టాండర్డ్ కావాలంటే మొలలు కూడా దీని మీద కొట్టుకోవచ్చు, అక్కడొకటి అంటే ఊడకుండా. గమ్ అయితే వెళ్ళిపోతుంటుంది వానకి తడిసి, ఎండకి తడిసి. సో వెళ్తుంటుంది కాబట్టి మీరు మొలలు కొట్టుకోండి, బెస్ట్ సేఫ్ సైడ్. సో అది పెట్టించినాక ఇది మనం జస్ట్ అంటించేసేయాలి. ఇది వేరే వాళ్ళకు అవసరం లేదు, మనమే చేసుకోవచ్చు. సో 4x5 ఫీట్ లెంత్లో ఏదైతే నేను తెప్పించాను. సో ఇది మా విండోకి పెట్టేసి మీకు కూడా అది ఎట్లా పెట్టానో ఏదనేది మీకు చేస్తాను. సో ఇది గ్రే కలర్లో అయితే మనకు వచ్చింది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇది ఆల్రెడీ స్టిక్ చేసి ఉంది. సో బెస్ట్. సో స్టిక్ చేసేయడం వల్ల మనకు ఏం ఎక్స్ట్రా టైలర్ దగ్గర వెళ్ళి స్టిక్ చేయడం అవసరం ఉండదు. జస్ట్ వెళ్ళి ఇది మన స్టిక్కింగ్ ఉంటుంది, ఇది తీసుకుపోయి మన విండోకు అతికించి జస్ట్ డైరెక్ట్ అతికేయడమే. సో అప్పటి వరకు మన దోమల నుండి ఇప్పుడు కాక్రోచెస్ నుంచి తప్పించుకోవచ్చు. బల్లులు కూడా వచ్చేస్తాయి విండోస్ నుంచి. సో దాన్ని బట్టి మీరు ఇది బై చేసుకోండి. బెస్ట్. ఇది మన మీషోలో అయితే నాకు వచ్చేసింది జస్ట్ 180 రూపీస్లో వచ్చింది. జస్ట్ 180, 4 ఫీట్ బై 5 ఫీట్. సో బెస్ట్ ప్రైస్. అంటే నేను ఎంతకుముందు కూడా నా రూమ్స్ కోసం తెప్పించాను బయట బై డిఫాల్ట్ హార్డ్వేర్ షాప్లో తీసుకొని, దాన్ని ఇది వెరుకో జిప్ తీసుకొని అది స్టిచ్చింగ్ చేసి మొత్తం 400 to 500 ఖర్చు వచ్చింది. సో ఇదైతే బెస్ట్ ప్రైస్. క్వాలిటీ మంచిగా ఉంది. సో నెట్ క్వాలిటీ కూడా బాగుంది, పల్సగా అండ్ సన్నగా ఉంది. సో బెస్ట్. సో మీరు కూడా ఇది తెప్పించుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి బై చేసుకోండి. సో ఎలా ఉంది మా వీడియో? నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. మళ్ళీ నేను ఇది మన విండోకి పెట్టి చూసి మీకు చెప్తాను ఎట్లా ఉంది అనేది. మీకు కూడా వీడియో చూపిస్తాను. టేక్ కేర్, బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.